హలో అండి, నమస్తే. ఈ వీడియో నాకు చాలా స్పెషల్. ఎందుకంటే మీరందరూ అడుగుతున్నారు, నాకు కూడా నీడున్న వీడియో అన్నమాట. మనందరికీ ఏదో ఒక బిజినెస్ చేయాలనే ఉంటుంది కదా. సో దాంతోపాటు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి లైఫ్ టైం బెనిఫిట్ వచ్చే ఒక మంచి బిజినెస్ కోసం అయితే ఈరోజు నేను జీడిమెట్లకు వచ్చాను. అలా సర్చ్ చేస్తుంటే 15 years ఓల్డ్ షాప్ అండి. వీళ్ళే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ మన అభి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్. ఇక్కడ ఏమేమి ఉంటాయి, వీళ్ళ సర్వీస్ ఎలా ఉంటుంది, దీన్ని తీసుకోవడం వల్ల మనకి యూజ్ ఏందని చెప్పేసి సార్ని అడిగి తెలుసుకుందాము. ఒక్కసారి మీరు కూడా వచ్చేయండి నాతో పాటు. హాయ్ వ్యూయర్స్, నా పేరు రమణ, అభి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్. ఈ మిషన్ వచ్చేటప్పటికి ఫుల్లీ ఆటోమేటిక్ శారీ రోలింగ్ మిషన్. అంటే దీంట్లో మనం 3 types ఆఫ్ వర్క్ చేసుకోవచ్చు అనమాట. చీరకి అంటే ఒకటి ఐరన్ చేసుకోవచ్చు, అలాగే పాలిషింగ్ చేసుకోవచ్చు, కలర్ కూడా మనం ఫిక్స్గా ఉండిద్ది అనమాట. అట్లా అంటే 3 items మనం దీనిలో వర్క్ చేసుకోవచ్చు అండి. ఓకే, అంటే ఎంత కాస్ట్లో వస్తుంది సార్ ఇప్పుడు మనకి? ఇది వచ్చేటప్పటికి మనకి మార్కెట్ వాల్యూ 3,20,000 దాకా ఇవాళ మార్కెట్లో సేల్ చేస్తున్నారండి. మన వీడియో చూసి ఎవరన్నా మన దగ్గరికి వచ్చి లైవ్ డెమో చూసుకుని మీకు ఇంట్రెస్ట్ ఉంటే 2,80,000 కల్లా మేము మెషిన్ ఇచ్చేస్తాం. సో చూస్తున్నారు కదండి, మన వీడియో చూపించి సార్ వాళ్ళకి వచ్చి ఆ వీడియో స్క్రీన్ షాట్ తీసుకొని చూపిస్తే 3,10,000 ఉన్నది మీకు బంపర్ ఆఫర్లో 2,80,000కే ఇస్తున్నారు. సో ఇది అనేది మనకి లైఫ్ టైం బెనిఫిట్ కదా సార్? ఇది లైఫ్ టైం బెనిఫిట్ అండి. మీరు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేశారంటే లైఫ్ లాంగ్ దీని మీద మీరు బిజినెస్ చేసుకోవచ్చు అండి. సో ఇలా అంటే సారీ మనం ఇక్కడ పెట్టేయాలండి అంతే. ఒకసారి మిషన్ కూడా చూసి మీకు లైవ్ డెమో కూడా చూపిస్తామండి. ఒకసారి కస్టమర్ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని విజిట్ చేసి ఫిజికల్గా ఇక్కడ మీరు లైవ్ డెమో చూసుకుని మీరు ఓకే అయిన తర్వాత మీరు మాకు అడ్వాన్స్ ఇవ్వండి. అంటే వీటికి సర్వీస్ కూడా ఇస్తారా సార్? 1 year మీకు వారంటీ ఉండిద్దండి. ఈ 1 yearలో ఎన్ని కాంప్లికేషన్స్ వచ్చినా సరే మీకు సర్వీస్ ఫ్రీగా ఇస్తాం. ఓకే, 1 yearలో ఎలాంటి కాంప్లికేషన్ వచ్చినా కూడా మీకు సర్వీస్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. మనం సారీ పెట్టి చూపిద్దామా సార్? లైవ్ డెమో చూపిస్తామండి. ఒక్కసారి చూడండి. లైక్ మీరు దానికి ఎలా డెమో ఇస్తారో ఇప్పుడు వీడియో రూపకంగా కూడా మీకు అదే ఇస్తాను. మనకి ఇప్పుడు వ్యూవర్స్ ఎక్కడి నుంచి చూస్తున్నా సరే డెలివరీ చేస్తారా సార్? ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తామండి. ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాం. సో తక్కువ స్పేస్ అండి. లైక్ అంటే మీకు ఈ 10x10 రూమ్ లో అయినా మీకు సరిపోతుందండి. లైక్ మన ఒక సింగిల్ బెడ్రూమ్ లో కూడా మనం పెట్టుకుని బిజినెస్ చేసుకోవచ్చు. సో సారీస్ అనేది పెట్టండి సార్. సారీస్ అనేది ఇప్పుడు నార్మల్ గా ఎలా చేసినా కూడా ఇప్పుడు బయట ఇది 250 రూపీస్ అలా తీసుకుంటున్నారండి. డైలీ మనము 5 సారీస్ అలా చేసినా కూడా మనకి ఈజీగా మంత్లీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. డోరీస్ ఉన్నా పెట్టేయచ్చు. ఓకే, ఏ టైప్స్ ఆఫ్ శారీ అయినా మనం చేసుకోవచ్చు అండి. ఓకే, ఈజీగా అంటే దీనికి నేర్చుకోవాల్సింది కూడా ఏం లేదు. ఒక్కసారి మీరు డెమో క్లాస్ చూసారంటే మీకు ఈజీగా వచ్చేస్తుందండి. అక్కడ మనకి బటన్స్ ఉన్నాయి. ఆ బటన్స్ అనేది ఏంటి సార్? ఇది నార్మల్ స్టార్ట్ మనకి ఫార్వర్డ్ సైడ్ తిరుగుతుంది, ఇలా లోపలికి వెళ్తుంది. ఇది రివర్స్. ఒకవేళ ఇన్ కేస్ శారీ మనం సరిగ్గా పెట్టలేదు, క్రాస్ పెట్టింది, అప్పుడు మడతలు పడకుండా మనం రివర్స్ చేసుకోవచ్చు. అప్పుడు శారీ ఆటోమేటిక్గా రివర్స్ వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ మనం దాన్ని సరి చేసుకుని కరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇది ఏంటంటే గ్యాస్, మనం ఫైర్ చేస్తే లోపల ఫైర్ అవుతుంది. గ్యాస్ ద్వారా ఈ రోలర్ అనేది హీట్ అవుతుంది. ఈ హీట్ మీద మనకి శారీ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇది ఏంటంటే ట్రాక్ నడుస్తుంది. మనం ఇందులో స్ప్రే చేసుకుంటాం, స్టార్చ్ కానీ వాటర్ కానీ. సో ఇది వేసుకున్నప్పుడు ఆ స్టార్చ్ అనేది కెమికల్ దీని మీద పడడం వల్ల ఆ ఫైర్ ద్వారా మంచి ఫినిషింగ్ వస్తుంది. ఇది స్ప్రే అనమాట, అందులో నుంచి వాటర్ వస్తుంది. సారీ ఇన్పుట్ చేయండి. సో మనం అక్కడ ఆన్ చేయగానే సారీ ఇలా పెట్టేసామండి. చాలా లైట్ వెయిట్ సారీ అయినా కూడా చూడండి ఎంత బాగా ఐరన్ అవుతుందో. ఎలాంటి సారీస్ అయినా కూడా మనం వీటిపైన అప్లై చేసుకోవచ్చు అండి. పట్టు ఏదైనా కూడా. ఓకే, ఈజీగా 1 సారీకి ఎంత టైం పట్టుద్దండి? 2 to 3 minutes పట్టుద్ది. ఇప్పుడైతే ఇది మార్కెట్లో హాట్ ట్రెండింగ్ ఉందండి. జస్ట్ 2 to 3 minutesలోనే మనకి సారీ అనేది మొత్తం ఐరన్ లాగా చేసేసి వస్తుంది అనమాట. ఎంత అంటే మనము ఫంక్షన్స్కి వెళ్ళినా పార్టీస్కి వెళ్ళినా మనం వేలకు పెట్టి సారీ కొంటాము, కానీ అది ఊరికే చిందర వందరలాగా ఖరాబ్ లాగా అయిపోతూ ఉంటుంది. అలాంటి సారీస్ని మనం ఇలా బయట కంపల్సరీ ఇస్తున్నారు కాబట్టి సో ఈజీగా మీకు మార్కెట్లో రన్ అవుతుంది కాబట్టి మీరు తీసుకున్నా కూడా ఏం చక్క ప్రాఫిట్స్ అనేది వస్తూనే ఉంటుంది. ఇన్ కేస్ మనకు పవర్ పోయిందండి, పవర్ పోయినప్పుడు కూడా చీర హీట్కి ఏమి అవ్వకోకుండా డ్యామేజ్ లేకుండా మీకు మాన్యువల్గా కూడా మనం ఏంటంటే మాన్యువల్గా మనం తిప్పుకొని చీరను తీసేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా తిప్పుతా ఉంటే సారీ ఇక్కడ నుంచి వచ్చేసి సారీ ఇటు నుంచి అటు వెళ్ళిపోవడం, లేకపోతే మనకు ఎక్కువ ఉంటే ఇటు వచ్చేయడం చేసుకోవచ్చు అండి. ఓకే, నార్మల్గా ఇది తీసుకుంటే మనకి పవర్ బిల్ ఎలా వస్తుంది సార్? పవర్ బిల్ ఎలా వచ్చిందంటే అండి, మనం వాడేది 1 HP మోటార్ అండి. ఇది సింగిల్ ఫేసు.
మనం ఇంట్లో కుట్టు మిషన్ పెట్టుకుంటాం కదా, కుట్టు మిషన్ కొట్టుకుంటే మనకి ఎంత వచ్చిద్దో లైక్ అలా వచ్చింది అంతే తప్పితే దీనికి ఎక్కువ పవర్ కన్జంప్షన్ ఏం లేదు. మనకు దీనికి మెయిన్ హీటెడ్ అనమాట, అంటే గ్యాస్ హీటెడ్. ఇది అంటే గ్యాస్తో ఫైర్ అయ్యింది కాబట్టి ఒక బండ వచ్చేటప్పటికి మనం ఒక సిలిండర్ గ్యాస్ వచ్చేటప్పటికి 300 నుంచి 400 చీరల వరకు చేసుకోవచ్చు అండి. ఒక సిలిండర్ తోటి 300 to 400 చీర, ఎనీ చీర, ఏ చీర అయినా సరే మీరు లైక్ పట్టు చీర, లేదు వర్క్ జరీ శారీస్, కాటన్, సిల్క్. చూసారు కదండి, డోరీస్కి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు చూడండి. సో ఇక్కడ మన దగ్గర లాండ్రీ మిషన్తో పాటు ఇంకేమేమి ఉంటాయి సార్? మనకు శారీ రోలింగ్తో పాటు మన దగ్గర లాండ్రీ, వాషింగ్ మిషన్, హైడ్రో, డ్రయర్ ఆర్ బెడ్షీట్ క్యాలెండర్స్, వ్యాక్యూమ్ ఐరన్ టేబుల్స్, ఆల్ టైప్స్ ఆఫ్ లాండ్రీ మిషనరీ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి. సో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నారు కదా? ఓకే మేడం. సో అంటే మీరే రెడీ చేస్తారా లేదా? మేము 15 years నుంచి లాండ్రీ మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామండి. మేము ఎక్కడో మిషన్లు తెచ్చి మా బ్రాండ్ వేసుకుని మా లోగో వేసుకుని చేసేది కాదు. మా వర్క్ షాప్ చూద్దరు కానీ మీరు లైవ్ వర్క్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఏ మెటీరియల్ వాడుతున్నాము, ఎలా వాడుతున్నాము అనేది మీరు మొత్తం లైవ్ చూడవచ్చు. రండి చూపిస్తా. ఇదైతే ఛాలెంజ్ అండి, మన హైదరాబాద్లోనే డైరెక్ట్ మన కళ్ళ ముందు రెడీ చేసే మిషన్స్ ఎక్కడా ఉండవు. సో ఇది ఒక బంపర్ ఆఫర్ అని అనుకోవచ్చు. మీ వరకు ఈ వీడియో వచ్చినందుకు మీరు చాలా లక్కీ అని చెప్తాను. మీకు అది కూడా చూపిస్తారండి, వీళ్ళు ఎలా రెడీ చేస్తారో ఒక్కసారి వచ్చేసేయండి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. రండి చూపిస్తా ఇక్కడ ఎట్లా రెడీ అవుతున్నాయో. ఇదే మిషన్ సార్? ఇది వచ్చేటప్పటికి హారిజాంటల్ వాషింగ్ మిషన్ అండి, అంటే టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అంటాం అనమాట. ఇది వచ్చేటప్పటికి 60 kg కెపాసిటీ అండి. ఎందుకంటే మీరు అడిగారు కదా అక్కడ, అంటే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ మీరే చేస్తారా, బయట నుంచి తెప్పిస్తారా కదా. ఇదిగో చూడండి, వర్క్ ప్రాసెస్లో ఉంది. ఇదిగో బఫింగ్ కొడుతున్నాడు, మొత్తం ఫినిషింగ్ చేస్తున్నాం అనమాట. అంటే ఫినిషింగ్ ముందు ఇలా ఉండేది మిషన్. మీకు ఇది వచ్చేటప్పటికి 304 SS వాడతామండి. కొంత అంటే ఎక్కువగా ఏంటంటే 202 అవన్నీ వేసేస్తూ ఉంటారు, తర్వాత మనకు రష్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే మా మెటీరియల్ వచ్చేటడికి ఇదిగో మీకు దీంట్లో బట్టలు వేస్తాం. ఇదిగో చూడండి, ఇన్న డ్రమ్ము మొత్తం థిక్నెస్ కూడా ఎక్కువ వేస్తాం, చూసుకోండి మీరు. దీని కాస్ట్ ఎంత ఉంటుంది సార్? దీని కాస్ట్ వచ్చేటడికి 3,20,000కి ఇస్తున్నామండి. ఇది మొత్తం ఫుల్లీ SS అనమాట. ఇది ఫుల్ SS ఉండింది. ఇది ప్రోగ్రెస్లో ఉందండి. మీకు ఫినిషింగ్ అయిన మిషన్లు చూపిస్తాను రండి. ఇది సార్? ఇది వచ్చేటప్పటికి టంబల్ డ్రైయర్ అండి. టంబల్ డ్రైయర్ అంటే మీకు వర్క్ ప్రాసెస్ అటు నుంచి చూపిస్తాను రండి. అటు నుంచి చూపిస్తే మీకు కొరస వచ్చింది. ఇది వచ్చేటప్పటికి వర్టికల్ వాషింగ్ మిషన్ అండి. అంటే మీకు ఇంత హారిజాంటల్ చూపించాను కదా, ఇది వర్టికల్ వాషింగ్ మిషన్ అంటే ఫ్రంట్ లోడ్ అంటాం అనమాట. దీంట్లో మనకి ఈజీగా లోడింగ్ అన్లోడింగ్ చేసుకోవడం కూడా ఈజీ. ఇది వచ్చేసరికి 30 kg కెపాసిటీ అండి. 30 kg కెపాసిటీ. కెమికల్ బాక్స్, కెమికల్ వేసుకోవచ్చు దీంట్లో. మనకి ఈజీ ఆపరేషన్ అనమాట. ప్రతి దానికి డెమో ఇస్తామండి. మనం ఇచ్చిన ప్రతి కస్టమర్కి మిషన్ ఇన్స్టాలేషన్ చేసి డెమో ఇచ్చి వాళ్ళకి ఎలా ఆన్ చేసుకోవాలి, ఎలా ఆఫ్ చేసుకోవాలి, ఈజీ మెథడ్గా మనం ఒక రోజు ఉండి వారికి మొత్తం డెమో ఇచ్చి వస్తాం. ఇది వచ్చేటప్పటికి మీకు 2,40,000 అండి. 2,40,000. ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఇస్తామండి. మీకు ఆన్ చేసి కూడా చూపిస్తాను రండి ఒకసారి వర్క్ ప్రాసెస్. ఇదిగోండి, మనకి ఇక్కడ మెయిన్ ఆన్ చేసుకోగానే ఆన్ చేసుకుంటాం. ఆన్ చేయగానే మిషన్ ఆన్ అయిపోయింది. ఒక 1 or 2 secondsలో మీకు మిషన్ రన్నింగ్ అయిపోయింది అనమాట. ఇది వాటర్ లెవెల్ గేజ్ అండి. అంటే వాటర్ మనం దీన్ని 3 స్టెప్స్గా మనం వాటర్ పెడతామండి. వాషింగ్ 3 స్టెప్స్గా ఉండిద్ది. అది మనం డెమోలో చెబుతాం అనమాట కస్టమర్కి. ఏ స్టెప్లో ఎంత వాటర్ పెట్టాలి, రెన్సింగ్లో ఎంత పెట్టాలి, ఫస్ట్ వాష్లో ఎంత పెట్టాలి, ఫ్రీ వాష్లో ఎంత పెట్టాలి అనేది మనం వివరంగా డెమో ఇస్తాం. ఇది మాన్యువల్ అంటే సెమీ ఆటోమేటిక్ అంటామండి. ఆల్రెడీ మనం ఆన్ చేసాం కదా, మనం ఇన్ కేసు డోర్ ఓపెన్ చేసామనుకోండి మిషన్ ఆగిపోయింది. అంటే దీనికి లిమిట్స్ ఇచ్చి సేఫ్టీ పర్పస్ పెడతాం. మళ్ళీ డోర్ ఆన్ చేస్తేనే మిషన్ ఆన్ అయిద్దండి. డోర్ ఆన్ చేస్తే మిషన్ ఆన్ అయిపోయింది. ఇదంతా 304 అండి. అంటే ఫ్రంట్ ఇన్నర్ డ్రమ్ అంతా 304 ఉండద్ది. స్ట్రక్చర్ అంతా MS ఉండద్ది విత్ పౌడర్ కోటింగ్. దీనికి 1 year వారంటీ అండి. 1 year వారంటీ ఇస్తాం, సర్వీస్ ఇస్తాం. అలాగే తర్వాత నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే కాస్ట్లో మనం సర్వీస్ చేస్తాం అనమాట. మీరు ఒకసారి వ్యూస్ మా దగ్గరికి రండి, ఒకసారి ఫిజికల్గా మీరు మా మిషన్లో క్వాలిటీ చూడండి.
క్వాలిటీ చూసిన తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకోమంటున్నాం అనమాట మేము. ఫస్ట్ ఒకసారి వచ్చి విజిట్ అయితే మీకే అర్థమైంది. ఎందుకంటే నేనే నా కోసం సర్చ్ చేస్తున్నప్పుడు జీడిమెట్లలో కనిపించింది అనమాట. ఇవి వచ్చేటప్పటికి మీకు హాస్పిటల్స్, హోటల్స్, కమర్షియల్ ల్యాండరీస్ వాటన్నిటికీ సప్లై చేస్తాం. అలాగే మేము హీటర్ కూడా పెడతాం. ఇప్పుడు హాస్పిటల్స్ వాటికి బ్లడ్ స్టైన్స్ అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ పోవాలంటే మనకు హాట్ వాటర్ పెట్టాలి. అందుకని మనం హీటర్ ప్రొవిజన్ కూడా పెడతాం. ఇన్బిల్ట్ ఉంటుంది అనమాట. 2,40,000 అండి. నేను ఇప్పుడు సార్ని రిక్వెస్ట్ చేసి మన వ్యూవర్స్కి మన కోసము తగ్గించమని అడిగాను. మన వీడియో చూపిస్తే మీకు 2,20,000కే వస్తుందండి. ఇందాక రోలింగ్ది 3,10,000 ఉన్నది 2,80,000కి ఇచ్చారు. ఇప్పుడు ఇది 2,40,000 ఉంది, 2,20,000 చేశారు. అస్సలు ఆలస్యం చేయకండి. మీరు చూస్తున్న మీ రిలేటివ్స్కి కానీ ఫ్యామిలీస్కి కానీ డెఫినెట్గా ఈ వీడియోని షేర్ చేసేయండి. ఇక్కడికి వచ్చి చూడండి, ఫస్ట్ మీకే అర్థమవుతుంది అనమాట. వాషింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వాష్ అయిన దాన్ని తీసుకొచ్చి మేడం దీనిలో హైడ్రో అంటాం. దీన్ని ఓకే హైడ్రో ఎక్స్ట్రాక్టర్ అంటామండి. అంటే స్పిన్నర్ అనమాట. బట్టల్లో ఉన్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా 90% దీన్ని స్పిన్ చేసేసిద్దండి. ఇది వచ్చేసరికి దీన్ని మీకు ఆపరేటింగ్ అంతా చూపిస్తాను. ఇది వచ్చేసరికి మనం టైమర్ పెట్టుకోవాలండి. ఒక 5 to 10 minutes టైం పెట్టుకోవాలన్నమాట. టైం పెట్టుకోగానే మనం ఆన్ చేసుకోవడం అనమాట. ఇది సో మనకి స్పిన్ అయ్యి వస్తుంది చూడండి. ఎంత సార్, ఎన్ని కేజెస్ వరకు కెపాసిటీ? ఇది 30 kg. ట్రైడ్ చేశారా? ఇది 30 kg కెపాసిటీ అండి. ఓకే. దీని కాస్ట్? దీని కాస్ట్ వచ్చేటప్పుడు 1,70,000 అండి. 1,70,000. ఇందాక ఒక కస్టమర్ నా ముందే తీసుకెళ్లారండి ఇది. సో ఏంటంటే వాళ్ళు బయట మామూలుగా సర్చ్ చేయలేదంట, 2,50,000 అట్లా ఉన్నాయంట. ఆల్మోస్ట్ ఒక 6-7 షాప్స్కి అట్లా విజిట్ చేసిన తర్వాత ఫైనల్గా ఇడికి వచ్చి తీసుకున్నారనమాట. 1,70,000. అవును మేడం. 1,70,000లోనే వచ్చేస్తుందండి. సో మీకు రాగానే ఇలా మనకి ఇక్కడ అన్ని, అంటే మీకు ఏదైతే కావాలో అన్ని విజిబుల్ కూడా ఉంటాయి. దీని తర్వాత నెక్స్ట్ వర్షన్ ఇది అయిపోయిన తర్వాత మనం టంబల్ డ్రైయర్ అండి. టంబల్ మిషన్ హైడ్రో చూపించాం కదా, హైడ్రో అయిపోయిన తర్వాత హైడ్రోలో మీకు 90% వాటర్ రిమూవ్ అయిపోయింది. దాన్ని తీసుకొచ్చి మనం దీన్ని టంబల్ డ్రైయర్లో వేస్తాం అనమాట. టంబల్ డ్రైయర్లో వేస్తే దీనికి పైన హీటర్ పెడతాము. హీటర్ పెట్టడం వల్ల ఏమైందంటే 100% డ్రై అయిపోతాయి బట్టలు. ఫుల్లీ డ్రైయింగ్ అయిపోతాయి. డ్రై అయిపోయింది అంటే మనకి ఎండలో వేసామనుకోండి 40 degrees 50 degrees కూడా ఉండదు మనకి టెంపరేచర్. కానీ దీంట్లో మీకు 70 degrees 80 degrees పెడతాము. ఏమైనా జేమ్స్ ఉన్నా కూడా సరిపోతాయి అనమాట. మనకి 45 minutes మీకు మొత్తం కంప్లీట్ డ్రై అయిపోయిందండి. ఇది కూడా ఆన్ చేసి చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి హీటర్ పెడతాం పైన. ఇది హీటర్ ఆన్ చేస్తాము. హీటర్ ఆన్ అవుతుంది అనమాట. టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సింపుల్ ఆపరేషన్ అండి. సింపుల్ ఆపరేషన్. ఎవరైనా సరే ఒక్కసారి చూస్తే ఈజీగా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి మేడం ఇది డ్రై క్లీనింగ్ మిషన్ అంటాం అనమాట. అంటే అసలు దీనిలో వాటర్ అనేది వాటర్ ఓన్లీ కెమికల్స్ వాడతారు. లైక్ పట్టు చీరలు, సూట్లు అలాంటి వాటికి ఈ మిషన్ స్పెషలైజ్డ్ అండి. ఇది 15 kg కెపాసిటీ. ఆల్ ఓవర్ మనకి అసలు హైదరాబాద్లో ఈ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ 1-2 కంపెనీలు చేస్తున్నాయేమో. మేము కూడా వన్ ఆఫ్ ద ఈ మిషన్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 15 kg వచ్చేటప్పటికి మీకు 3,50,000కి ఇస్తున్నామండి మేము. మన కస్టమర్స్ ఎవరన్నా వస్తే మేము డిస్కౌంట్ ఇస్తాం దీనికి. అంటే ఇది ఓన్లీ కెమికల్ మీద వాడబడిద్ది అనమాట. అసలు దీనికి మనం వాటర్ అనేది దీంట్లో వాడం. డ్రై క్లీనింగ్ మిషన్ అండి. దీనికి ఏంటంటే మనకి పట్టు చీరలు, సూట్లు వాటినే ఉపయోగిస్తాం దీంట్లో. 3,50,000 అండి. 3,50,000కి వచ్చేస్తుందండి. అంటే మీ దగ్గరికి వస్తే దొరకని మిషన్ అంటూ లేదండి. అన్ని మిషన్లు మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి. ఈ వీడియోలో నేను కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, కానీ ఇక్కడ ఏమేమి ఉంటుంది, ఎలా సర్వీస్ ఇస్తారనేది మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. ఎక్కడుండి చూస్తున్నా సరే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను, విజిట్ అవ్వండి. విజిట్ అయిన తర్వాత మీకే అర్థమైంది. సో మన వ్యూవర్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? హాయ్ వ్యూవర్స్, నా పేరు రమణ, అభి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్. మేము గత 15 ఏళ్ళుగా ఈ లాండ్రీ మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామండి. మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. మా దగ్గర వాషింగ్ మిషన్, హైడ్రో, డ్రయర్ ఆర్ వ్యాక్యూమ్ ఐరన్ టేబుల్, బెడ్షీట్ క్యాలెండర్, ఎస్పెషలీ శారీ రోలింగ్ మిషన్, ఫుల్లీ ఆటోమేటిక్ రోలింగ్ మిషన్, స్టాకర్స్ ఇవన్నీ కూడా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి. మా దగ్గరికి ఒకసారి రండి వ్యూయర్స్, వచ్చి మీరు క్వాలిటీ చెక్ చేసుకోండి, ప్రైజ్ని కంపేర్ చేసుకోండి. బెస్ట్ క్వాలిటీ లో ప్రైజ్లో ఇస్తున్నాం మేము.
మేము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మధ్యలో షాప్స్ వాళ్ళు తీసుకొని మన వరకు సేల్కి వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మిడిల్ మ్యాన్ అనేది లేకుండా మీ వరకు వస్తుంది కాబట్టి మీ అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. సో దట్టు మంచి మార్జిన్ పెట్టుకొని మనం అమౌంట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. మంత్లీ ఇన్కమ్ అయితే చాలా బాగుంటుంది. వీటిలో ఏమైనా కాంబో ఆఫర్స్ అలా ఉన్నాయి? మనకు కాంబో ఆఫర్ అంటే లైక్ వాషింగ్ మిషన్, హైడ్రో, డ్రైయరు, ఈ 3 మిషన్లు పెట్టి మీరు లాండ్రీ స్టార్ట్ చేసుకోవచ్చు అండి. లాండ్రీ స్టార్ట్ చేసుకున్న తర్వాత దీని మీద 1 లక్ష సంపాదించు, 4 లక్షలు సంపాదించు అని నేను చెప్పనండి. ఎందుకంటే కస్టమరు వారు మార్కెటింగ్ ఎలా చేసుకుంటారు, లాండ్రీ పెట్టిన తర్వాత అదే మిషన్ మీద మీరు 1 లక్ష సంపాదించవచ్చు, లేదు 10,000 కూడా సంపాదించవచ్చు. అలాగా అంటే మీ టాలెంటే కాదు. మీరు మార్కెట్ చేసుకుని హోటల్స్, హాస్పిటల్ నుంచి క్లాత్ తెచ్చుకోగలిగే కెపాసిటీ మీరు దాన్ని బిల్డ్ చేసుకున్నారనుకోండి, ఈ మిషన్లతో మీరు 24 అవర్స్ వర్క్ చేసుకోవచ్చు. 8 అవర్స్ చేసుకున్నా మనకి తక్కువ వచ్చింది, అదే 12 అవర్స్ చేసుకుంటే ఎక్కువ వచ్చింది అనమాట. అంటే మీ క్యాపబిలిటీని బట్టి ప్రాఫిట్ అనేది ఉంటుందండి. నేను 50,000 సంపాదిస్తారు, 1 లక్ష సంపాదిస్తారు, 2 లక్షలు సంపాదించారని చెప్పలేను. ఎందుకంటే వాటి పెర్ఫార్మెన్స్ మాత్రం మీరు 12 అవర్స్ 18 అవర్స్ కూడా మీరు రన్ చేసుకోవచ్చు. మిషన్స్ తీసుకుంటే ఎలాంటి మీకు రిస్ట్రిక్షన్స్ అనేవి లేవండి. దీనివల్ల 100కి 1000% యూజ్ అయితే ఉంది. క్వాలిటీ అయితే చాలా చాలా ప్రీమియంగా ఉంది. టైం తీసుకొని ఒక్కసారి జీడిమెట్లలో ఉన్న అబీ లాండ్రీకి వచ్చేయండి, మీకే అర్థమవుతుంది. మరి ఎక్కడ తీసుకోదని చెప్పను, మీరు సర్చ్ చేయండి, పలు చోట్ల సర్చ్ చేసి మీకు అమౌంట్ ఎక్కడ తక్కువ అనిపిస్తుందో చూడండి. మీకు ఖచ్చితంగా డెఫినెట్గా మీకు అర్థమవుద్ది. ఎందుకంటే నా కళ్ళ ముందే ఇప్పుడు 2-3 కస్టమర్స్ వచ్చి తీసుకెళ్లారు కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. నేను కాస్ట్ కూడా రివీల్ చేస్తాను ఒక్కొక్క మిషన్ది. ఒకవేళ మీరు కాంబోలో తీసుకోవాలనుకుంటే వచ్చి రమణ సార్తో మాట్లాడండి. మన వ్యూవర్స్కి స్పెషల్గా డిస్కౌంట్ కూడా ఇస్తారు. మీకు అందరికీ డెమో కూడా ఇస్తారనమాట. మన హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యానుఫ్యాక్చర్, 15 years ఓల్డ్ మ్యానుఫ్యాక్చర్ అంటే అబీ లాండ్రీ. సో డెఫినెట్గా ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడే మీ ఇన్కమ్ని జనరేట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ మై వే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా వ్యూవర్స్ కోసం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఇలాంటి మరిన్ని ముచ్చట్లతో మీ ముందుకు వస్తాను. సో అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వాతి ముచ్చట్లు. మరొక వీడియోని మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బై.